ఎవరు చెప్పినా నెగెటివ్ వర్డ్స్. నువ్వు నిన్ను పాజిటివ్‌గా మార్చుకుంటే లైఫ్‌లో ఇంపాసిబుల్ అని వర్డ్ ఉండదు చాన్స్. ఫెయిల్యూర్ అంటే ఫుల్ స్టాప్ కాదు. అది రీస్టార్ట్ బటన్ అంతే. చాన్స్ ఒక విలేజ్‌లో ఇద్దరు బ్రదర్స్ ఉండేటోళ్ళు. పెద్దోడినేమొచ్చేసి మల్రెడ్డి, చిన్నోడినేమొచ్చేసి రెడ్డప్పరెడ్డి. ఆ ఇద్దరు బ్రదర్సు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్స్‌లోనే చదివేటోళ్ళు. అప్పుడు వీళ్ళ పేరెంట్స్ పిల్లల్ని మంచిగా చదివేయాలి అనుకున్నా కానీ చేతిలో డబ్బులు సరిగ్గా ఉండేటివి కాదు పాపం. పెద్దోడేమో కొంచెం నాలెడ్జ్ తక్కువ. చిన్నోడి బ్రెయిన్ వెరీ షార్ప్. అండ్ పెద్దోడికి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. అతనికి 8.5 సీజీపీఏ వస్తే చిన్నోడికి 9.7 సీజీపీఏ వచ్చేది. అది చూసి చిన్నప్పటి నుండే పెద్దోడిని ఆ విలేజ్ పీపుల్స్ నెగెటివ్‌గా వాడు చదవలేడు, చదవలేడు అంటూ చిన్నోడే బెటర్ అని అని పదే పదే అంటూ అతనికి కిందకి లాగుతూ వచ్చేవాళ్ళు. సరే అని ఇద్దరు ఇంటర్ కూడా కంప్లీట్ చేసుకునేసారు. తరువాత పెద్దోడు డిగ్రీ చదువుతున్నాడు. చిన్నోడు బీటెక్ చదువుతుండేవాడు. పెద్దోడు ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తూనే స్టడీస్‌లో ఉండింది చాలా వీక్ అయిపోయాడు. చిన్నోడేమో ఎలానో అలాగా మేనేజ్ చేసుకుంటూ మంచిగా మార్క్స్ తెచ్చుకుంటూ వచ్చేసాడు. పెద్దోడు ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ టోటల్ 14 సబ్జెక్ట్స్ ఉంటే 14 సబ్జెక్ట్స్‌లోనూ ఫెయిల్ అయిపోయాడు. బట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా అనలేదు అతన్ని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇతను ఇంట్లో ఎంతగా కష్టపడుతున్నాడు అని. అప్పటికి కూడా ఎవరో ఒకరు ఇతన్ని నెగెటివ్‌గా తీసుకొని మాటలు అంటూనే ఉండేవాళ్ళు. ఒకరోజు ఎందుకో ఏమో డిగ్రీ థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ ఇంకా 10 డేస్‌లో స్టార్ట్ అయితాయనంగా మిడ్ ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ ఎగ్జామ్స్ పేపర్స్ ఇచ్చారు. అందులో కూడా 4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాడు పెద్దోడు. వెనకాల వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అనుకుంటున్నారు. "అరే వాడిని అడగరా ఎన్ని మార్క్స్ వచ్చాయో" అని ఒకరంటే, "అరేయ్ వాడికి ఎన్ని మార్క్స్ వచ్చుంటాయిరా? వాడు లాస్ట్ నుంచి ఫస్ట్‌లో ఉంటాడురా. వానికి ఏం రాదురా. కాలేజ్‌కి వస్తాడు వెళ్తాడు తప్ప" అని అతనికి వినిపించేలా అనేవారు. వాళ్ళకేం తెలుసు ఇతను 10th పబ్లిక్ ఎగ్జామ్స్‌లో 8.5 కొట్టి 13థ్ ప్లేస్‌లో ఉండిన్నాడు అని. ఇంక పెద్దోడిని వాళ్ళ విలేజ్ పీపుల్స్ ఎందరో చిన్నప్పటి నుంచి నెగెటివ్‌గా బ్లేమ్ చేస్తూనే ఉన్నారు కదా ఇతన్ని. బట్ ఎందుకో ఇతను వాళ్ళ ఫ్రెండ్స్ అన్న మాటలు గట్టిగా గుచ్చుకున్నాయనుకుంటా. అరే! మా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు కదా! అని నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా డెప్త్‌గా ఆలోచించాడు. అరే! వీళ్ళు చెప్తున్నారంటే నా మంచి కోసమే అయ్యుండొచ్చు కదా! అండ్ వీళ్ళు చెప్తుంది కూడా నిజమే కదా! నేను లాస్ట్ నుండి ఫస్ట్‌లోనే కదా ఉన్నాను. ఎందుకు నేను ఇలా అయితున్నాను? సరే నీ వల్ల అయితుంది. నువ్వు నీ లైఫ్ రీస్టార్ట్ చెయ్యి అని ఆ రోజు ఆ టైంలో ఆ క్లాస్ రూమ్‌లో పాజిటివ్‌గా ఆలోచించి స్టార్ట్ చేశాడు. అతను నేనేంటో చూపించాల్సిన టైం వచ్చిందనే ఎగ్జామ్స్ టైంలో ఇంకా రేపు ఎగ్జామ్స్ ఉంటాయంటే ఇతను ఈవినింగ్ తినేసి 8:00కి పడుకుంటే 10కి లేచేవాడు. అంటే 2 హవర్స్ మాత్రమే పడుకునేటోడు. 10 నుండి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6 దాకా చదివేటోడు. అంటే మన స్టైల్‌లో చెప్పాలంటే వన్ డే బ్యాటింగ్ అంటాం. అలాంటి టైం ఇతనికి కూడా వచ్చింది. ఫెయిల్ అయిన ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ అలానే థర్డ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ రాయటం 1 ఇయర్‌లో కంప్లీట్ చేసుకునేసాడు. రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. టోటల్ 27 సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ ఫెయిల్ అయినవి 14 సబ్జెక్ట్స్ ఉంటే అండ్ థర్డ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్‌లో 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ఆల్ పాస్. ప్రతి ఒక్క సబ్జెక్ట్‌లోనూ 55% అబోనే అన్ని. డిగ్రీలో కూడా ఓవరాల్ 73 సీజీపీఏ వచ్చింది. ఇతనికి వాళ్ళ ఫ్రెండ్స్ అలా అనకుండా ఉండింటే, అన్నా కానీ ఇతను పాజిటివ్‌గా ఆలోచించకుండా ఉండింటే, ఇప్పుడు కూడా అతను ఒక ఫెయిల్యూర్ లాగానే ఉండిపోయుండాడు కదా! అతను ఎవరో కాదు నేనే. మిమ్మల్ని ఎవరైతే నెగెటివ్‌గా అన్నదాన్ని మీరు పాజిటివ్‌గా తీసుకొని ముందుకెళ్ళండి. మీకొక సక్సెస్ అనే దారి దొరుకుతుంది. పాజిటివ్ థింకింగ్ ఉంటే మీ లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. చామ్స్ ఒక్క 3 టాపిక్స్ చెప్తా చూడండి. థర్డ్‌ది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి కన్‌స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్. కన్‌స్ట్రక్టివ్ అంటే కొన్నిసార్లు నీకది రాదు, నీకిది రాదు, అది చేయలేవు, నీ వల్ల ఏది కాదు అని అనడాన్ని కన్‌స్ట్రక్టివ్ అంటారు. మిమ్మల్ని కూడా ఇలా అంటే మీరు భయపడకండి.
మీరు ఫీల్ అవ్వకండి. వాళ్ళు నేను ఇలా అంటున్నారంటే సక్సెస్ నీ దగ్గరికి రావటానికి ఛాన్స్ ఇస్తుంది అని అర్థం. మీరు ఇలా ఆలోచించండి. అరే వీళ్ళు ఇలా అంటున్నారు అంటే మన మంచి కోసమే కదా అని పాజిటివ్‌గా ఆలోచించండి. డిస్ట్రక్టివ్ అంటే నిన్ను క్రిటిసైజ్ చేయటం. నువ్వు ఏదైనా కానీ చేయగలవు. నువ్వు చేయగలవని వాళ్ళకి కూడా తెలుసు. నిన్ను ఎవరైతే అవమానించాలి అనుకుంటున్నారో, బట్ నువ్వు చేయలేవు. నువ్వు వేస్ట్. అమౌంట్ ఇస్తా వెళ్ళి ఏదో ఒక పని చేసుకో అని అనేటోన్నే డిస్ట్రక్టివ్ అంటారు. అండ్ క్రిటిసైజ్ చేయటం అంటారు. సెకండ్ వచ్చేసి కట్ ఆఫ్ నెగెటివ్ పీపుల్స్. అంటే మన చుట్టుపక్కల ఎవరైతే నెగెటివ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళే సగం మనల్ని ఏది చేయనీయకుండా ఆపేస్తారు కదా! అలాంటి వాళ్ళ దగ్గర నుండి మనం దూరంగా వచ్చేయాలి. అండ్ మనం వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఎంత ఫాస్ట్‌గా దూరంగా వెళ్తే అంత ఫాస్ట్‌గా లైఫ్‌లో గ్రోత్ అవుతావు. వాళ్ళు అలా అంటుంటే మనమే డీమోటివేట్ అవుతాం తప్ప మనం గెలవలేం. థర్డ్ వచ్చేసి బ్లెస్సింగ్ ది నెగెటివ్ పీపుల్స్. మిమ్మల్ని ఎవరైనా ఇలా అంటే ఎలా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినట్టు కానీ, నిన్ను బాధ పెట్టినట్టు కానీ మాట్లాడితే మీరు ఇలా ఆలోచించండి. అరే! ఇది వీడి తప్పు కాదులేరా! వీడు ఇలాంటి ఎన్విరాన్మెంట్‌లో పెరిగాడు కాబట్టి వాళ్ళ తప్పు. అందుకోసమే నన్ను ఇలా మాట్లాడుతున్నాడేమోలే పాపం. వదిలేయ్. వాడి తప్పు కాదులే ఇది. వాడలా పెరిగాడేమోలే. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఇలా ఉన్నారేమోలే. వాని తప్పు కాదులే ఇది. వానికి కూడా మనలాంటి మంచి ఎన్విరాన్మెంట్ దొరికింటే వాడు కూడా ఇలానే ఆలోచించేవాడేమోలే పాపం. అని పాజిటివ్‌గా ఆలోచించండి చామ్స్. మీ లైఫ్‌లో ఒక్క విషయమైనా సరే మీరు దాన్ని పాజిటివ్‌గానే తీసుకోండి. అప్పుడు మీ లైఫ్ బ్రైట్‌గా మారుతుంది. మిమ్మల్ని ఎవరైనా నెగెటివ్‌గా అంటున్నారు అంటే మీరు దాన్ని పట్టించుకోకండి. పాజిటివ్‌గా ఏమైనా చెప్తున్నారంటే దాని గురించి ఆలోచించండి ఒక్కసారి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ సో మచ్ టు ఆల్.